టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అభిషేక్ దూకుడు ఆటను ఎలా అడ్డుకోవాలని ప్రత్యర్థులు వ్యూహాలు వేసుకొని మరి వస్తుంటే మనోడు చాలా ఈజీగా వారికి వికెట్ ఇచ్చేస్తున్నాడు. వరల్డ్ కప్కు ముందు భీకరమైన ఫామ్లో ఉన్న అభిషేక్ ప్రస్తుతం ఫెయిల్ అవ్వడానికి గల కారణాలేంటి? అతని ఆట తీరుపైన సీనియర్లు ఏమంటున్నారు? తర్వాతి మ్యాచ్లోనైనా అభిషేక్ తన ఖాతాని తెరుస్తాడా? చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ టీంలో ఉన్న అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరు యువ బ్యాటర్ అభిషేక్ శర్మ. ఇండియన్ టీంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో రికార్డులను తను సొంతం చేసుకున్నాడు. ఇండియా తరపున ఓపెనర్గా వస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. మొదటి బంతినే బౌండరీగా మార్చే అతని ఆట తీరును చూసి ఎంతో మంది అతనికి అభిమానులుగా మారిపోయారు. ఇండియాకి సెహ్వాగ్ లాంటి ప్లేయర్ మళ్ళీ రాడు అని అనుకున్న సందర్భంలో అభిషేక్ వచ్చాడని అంతా అనుకున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యి అతని అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్లో ఉండి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్గా బరిలోకి దిగిన అతను వరుసగా అమెరికా, పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం దూకుడుగా ఆడకపోవడానికి అతని అనారోగ్యం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. టోర్నీ ప్రారంభంలో అభిషేక్ కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీనివల్ల అతను నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరమయ్యాడు. కోలుకున్నాక ఆడిన మ్యాచ్ల్లోనూ శారీరకంగా మానసిక దృఢత్వం లోపించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా మొదటి బంతి నుంచే భారీ షాట్లు ప్రయత్నించడం అతని కొంప ముంచుతోంది. ప్రత్యర్థి బౌలర్లు అతన్ని బలహీనతను కనిపెట్టి లెంగ్త్ బంతులతో బోల్తా కొట్టించారు. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్గా ఉండడం, జట్టులో ఆశించిన స్థాయి సిక్సర్లు బాదాలనే అతి అంచనాలు అతనిపైన మానసిక ఒత్తిడిని పెంచాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఆట తీరు చూస్తుంటే ఇండియా కప్ సాధిస్తుందా అనే ఆందోళన కలుగుతోంది. అతనిపైన ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రతి మ్యాచ్లోనూ అవకాశం ఇస్తూ వస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతని ఆట తీరుపైన పలువురు సీనియర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ చాలా ప్రెడిక్టబుల్గా అవుట్ అవుతున్నాడని, కనీసం మొదట సింగిల్ తీసి ఇన్నింగ్స్ ప్రారంభించాలని మాజీ ఇండియా సీనియర్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. అభిషేక్ తన తరువాతి మ్యాచ్లోనైనా పరుగుల ఖాతా తెరుస్తాడా లేదా అని ఉత్కంఠ నెలకొంటోంది. త్వరలో జరగబోయే సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉండడంతో అతని ఫామ్లోకి రావడం భారత జట్టుకు అత్యంత కీలకం. యువరాజ్ శిష్యుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న అభిషేక్ శర్మ గత 3 మ్యాచ్ల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లను పక్కన పెట్టి అభిషేక్ శర్మకు బీసీసీఐ ఛాన్స్ ఇచ్చింది. కానీ దానిని అభిషేక్ వినియోగించుకోలేకపోతున్నాడు. అతడు ఆడకపోయినా అదృష్టం కొద్దీ అన్ని మ్యాచ్ల్లో ఇండియా గెలుస్తూ వచ్చింది. అనూహ్యంగా ఈశాన్ కిషన్ మంచి ఫామ్లో ఉండడం ఇండియాకి కలిసి వచ్చింది. తర్వాతి మ్యాచ్లో అయినా అభిషేక్ తన సత్తా చూపెట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.